నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాకాష్. సో తండేల్ మూవీ ఈవెంట్ లో అల్లు అరవింద్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మాటలు ఆయన మాట్లాడినవి ఇప్పుడు వైరల్ గా మారే. ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ దీంతో చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఉన్నాము కిరణ్ పోల్దాస్ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో నేను చెప్పిన మాటని ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు అని అంటూ ఉన్నాను. కానీ నెటిజన్స్ కూడా ఆల్‌మోస్ట్ దీని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బికాజ్ ఆయన జస్ట్ 'దిల్ రాజు' గారిని మాట్లాడుతూ హ్మ్. ఒక సినిమా పైకి లేపారు, ఒక సినిమా కిందకి దించేసారు, ఏవైనా చేస్తారు అని అన్నారు. హ్మ్. అది డెఫినెట్‌గా 'దిల్ రాజు' గారిని అడ్రెస్ చేసి మాట్లాడినట్టుగానే అనిపించింది. బట్ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకు చాలా సీరియస్ అవుతున్నారు అల్లు అరవింద్ గారి మాటలకి. దీనికి మీరేమంటారు? అంటే సందర్భం అనేది ఉంటదండి. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు అనువుగాని చోట అధికులం అనరాదన్నట్టుగా సరే దానికి ఇది సరైన పోలిక కాకపోవచ్చు గానీ, అనువుగాని చోట సందర్భోచితంగా మాట్లాడాలి ఎప్పుడైనా గానీ, సందర్భం లేకుండా మనం మాట్లాడామనుకోండి, అది విమర్శల పాలవుతది. దానికి చక్కటి ఉదాహరణ ఇవాళ అల్లు అరవింద్ గారు 'తండేల్' ఈవెంట్‌లో మాట్లాడిన మాట. వాస్తవానికి 'దిల్ రాజు' గారిని గొప్పగా పరిచయం చేయొచ్చు. ఏముంది అందులో విషయం? హ్మ్. 'దిల్ రాజు' గారు చాలా గొప్ప ప్రొడ్యూసరు అని చెప్పి ఇవాళ ఒక పాన్ ఇండియా మూవీ తీశారు. ఒక ఇక్కడ ఏపీ తెలుగు లాంగ్వేజ్ మూవీ తీశారు. తెలుగు లాంగ్వేజ్ మూవీ అయితే చాలా ట్రెమెండస్ హిట్ అయింది. 300,00,00,000 వసూలు చేసిందంటే మామూలు మాట కాదు. 'దిల్ రాజు' గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇట్లా మాట్లాడొచ్చు, తప్పేం లేదు. హ్మ్. కానీ బాగా వెటకారంగా నవ్వుతూ, ఆ ఓకే. వ్యవహారం చూడండి. ఆ వెటకారంగా నవ్వుతూ ఏదో ఒక సినిమాని ఇట్లా చేసాడు. ఒక సినిమా ఇట్లా పైకి లేచింది. ఓవరాల్‌గా ఆయన ఇట్లా ఐటీ వాళ్ళని కూడా ఆడుకున్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా అనిపిస్తుందంటే, కొంచెం అహంకారపూరితంగా అనిపిస్తుంది. ఒకవైపు 'పుష్ప' సినిమా హిట్ అయింది. డబ్బులు రికార్డు వసూళ్లు చేశాయని చెప్తున్నారు. అదే సమయంలో 'గేమ్ చేంజర్' కొంత నిరాశాజనకమైన ఫలితాన్ని ఇచ్చింది. అటువంటప్పుడు సొంత మేనల్లుడే గదా! తన చెల్లి కొడుకే కదా! తన చెల్లి కొడుకు సినిమాని నువ్వు పరోక్షంగా ఆ రకంగా ప్రస్తావిస్తూ, ఒక రకమైన సునకానందాన్ని పొందుతున్నావు అని భావన కలుగుతుంది కదా సహజంగానే. అది ఈ సందర్భంలో అది ప్రస్తావన కాదు అంట. ఓకే. ఒకవైపు 'పుష్ప' సినిమాని మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. 'గేమ్ చేంజర్' సినిమాని వీళ్ళు ట్రోల్ చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఓవరాల్‌గా ఒక ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ ఏదో నడుస్తుందని గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఆ సందర్భంలో నువ్వు మరి అగ్నికి ఆజ్యం పోసినట్టు మళ్ళీ ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాలి అంటా నేను. అంటే సార్, ఇక్కడ మనకుండే క్లోజ్‌నెస్‌ని బట్టి మనం అక్కడ బిహేవియర్ అనేది ఉంటూ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటినుంచో ఆహ్, ఐ మీన్ పరిచయస్తులే కాబట్టి ఆ విధంగా అలా ఇంట్రొడ్యూస్ చేశారేమో అని అనుకోవచ్చు కదా! మీరు 4 గోడల మధ్య ముద్దులు పెట్టుకోండి, హగ్గులు చేసుకోండి, మీ క్లోజ్‌నెస్‌ని మీరు ఒకళ్ళకొకళ్ళు చూపించుకోండి, ఇబ్బంది లేదు. ఆ ఈవెంట్ కొన్ని కోట్ల మంది చూస్తారు. చూసే ఈవెంట్‌లో మీరు చెప్పే ప్రతి మాట హ్మ్. హ్మ్. 'దిల్ రాజు'కి చెప్పినట్టు కాదు. ఓకే. కోట్ల మందిని అడ్రెస్ చేసినట్టే గదా! తప్పు ఆహా! గదా అది. ఆ ఈవెంట్‌లో ఎంత ఇదంటే పైగా ఆ ఈవెంట్‌ని 4 గోడల మధ్యన అంటే ఎవరికి పబ్లిక్‌కి ఎంట్రీ లేకుండా కేవలం వాళ్ళు చేసుకొని దాన్ని టెలికాస్ట్ చేశారు. రైట్. అందులో నాగ చైతన్య ఫ్యాన్స్ ఉన్నారు. ఇటు హ్మ్. ఈ అల్లు అరవింద్ ఫ్యాన్స్. ఎవరిని రానీయలేదు. హ్మ్. వితౌట్ ఫ్యాన్స్. ఓన్లీ అహా! సినిమా టీమే నేననేది ఈ కూర్చుంది. ప్రోగ్రామ్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. చూస్తారు ఇంతమంది గదా! ఫ్యాన్స్ చూస్తారు గదా! మరి నా వాస్తవానికి ఆ సినిమా ఈవెంట్‌కి మీరు చిరంజీవి గారిని పిలిచుంటే ఎంత బావుండేది. హ్మ్. హ్మ్. చిరంజీవి గారిని ఆహ్వానించుంటే ఇప్పుడు అల్లు అర్జున్‌ని ఆహ్వానించాడు. అల్లు అర్జున్‌ని చిరంజీవి గారు నంబర్ 1 ప్లేస్ చిరంజీవి గారిది ఇప్పటి వరకు. ఆ ప్లేస్‌లో మళ్ళీ నా కొడుకు ఉండాలన్న ఒక స్వార్థం ఆయనలో బాగా కనపడింది. స్వార్థం అంటే ఐ మీన్ ఆహ్, తన కొడుకు ఉండాలనుకోవటం తప్పేం గాదు. అందులో కానీ అటువైపు ఉన్నది కూడా నీ బావమరిదే. నీ బావనే అక్కడ కూడా హ్మ్. ఉన్నది. ఇన్ని ఇయర్స్‌గా నీ ట్రావెల్ కుటుంబం. చేశారు. నీ కుటుంబమే. అక్కడ ఉన్నది కూడా నీ కుటుంబమే. ఆ రకంగా నువ్వు ఈ వెటకారపు నవ్వులు, వెటకారపు సంజ్ఞలు, వెటకారపు భాష నువ్వు వాడితే ఒక రకంగా నొచ్చుకునేలాగా ఉంటది. హ్మ్. మెగా హ్మ్. ఫ్యాన్స్ నొచ్చుకునేలాగా ఇవాళ అల్లు అరవింద్ గారు మాట్లాడారు. దానికి అల్లు అర్జున్‌ని పిలిచారు. అల్లు అర్జున్ వచ్చాడా? రాలా. బహుశా దాని మీద ఇప్పుడు 'తండేలు'కి ఎంత నెగెటివ్ టాక్ వచ్చిందో తెలుసా? అల్లు అర్జున్ రాకపోవటం వల్ల. 'తండేలు' సినిమా చూసాడు అల్లు అర్జును. అది బాగాలేదు. ఆడకొచ్చి 'తండేలు' సినిమాని పొగడాలి. పొగిడి మళ్ళీ అల్లు అర్జున్ ఆ రోజు ఇట్లా చెప్పాడని చెప్పి ట్రోలింగ్స్‌కి గురైతాడు. ఎందుకొచ్చింది తలనొప్పి అని చెప్పేసి ఆయన ఎగ్గొట్టాడు. 'తండేలు' సినిమా పోయింది అని చెప్తున్నారు. ఒక ఓకే. రకంగా నీ సినిమాని నీ కొడుకు ప్రమోషన్ కోసం నీ సినిమా నువ్వే కిల్ చేసుకుంటున్నావు గదా!
అదే కనుక చిరంజీవి గారిని పిలిచి ఉంటే ఎంత బాగుండేది. రెండు కుటుంబాల మధ్య ప్యాచప్ జరిగేది కదా. చిరంజీవి గారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరు పిలిచినా వెళ్తున్నారు. చిరంజీవి గారిని బావ నువ్వు రావాలంటే రాకుండా ఉంటాడు ఆయన. ఆయన కూర్చోబెట్టి ఆయనకు అగ్రతాంబూలం ఇచ్చి ఆయనతోటి సినిమాకి చీఫ్ గెస్ట్గా ఆయన పెట్టుంటే ఎంత బాగుండేది. సో ఇవాళ మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు. వాళ్ళ పట్ల మీకున్న అభిప్రాయాన్ని అరవింద్ గారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈ రకంగా చెప్పడము, మళ్ళీ వెటకారపు మాటలు, పుండు మీద కారం పోసినట్టుగా అనిపిస్తుంది ఫ్యాన్స్ అందరికి కూడా. అందుకే ట్రోల్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి ఏ రకంగా అల్లు అర్జున్ని ఏ రకంగా తన దగ్గర తీసుకుని ఇంట్రడ్యూస్ చేసిన సన్నివేశాలు, మావాడు అల్లు అర్జున్ చెప్పి ఆయన ప్రతి డాడీ సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. సో ఒక డాన్సర్గా చిరంజీవి శిష్యుడిగా ఆ సినిమాలో కనపడతాడు. ఆ తర్వాత గంగోత్రి సినిమా వస్తే ఆ గంగోత్రి సినిమా చిరంజీవి గారి చెప్పిన తర్వాత గంగోత్రి సినిమా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆర్య సినిమా అల్లు అరవింద్కి ఫోన్ చేసి సినిమా అల్లు అర్జున్ బాగుంటుందని చెప్పి ఇంత ప్రోత్సాహకరంగా చిరంజీవి గారు ఉన్నప్పుడు మీరు చిరంజీవి గారి పట్ల ఆయన కొడుకు పట్ల ఇలా వ్యవహరించడం కరెక్టేనా అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో ఇందులో ఓవర్ రియాక్షన్ ఏం లేదు, డెఫినెట్ గా ఓవర్ రియాక్షన్ కాదండి. సందర్భం వచ్చింది, ఇంత అనుభవం వచ్చింది, ఏం చేసుకోవటానికి 70 ఏళ్ళు పైబడ్డాయి, సినిమాల్లో ఇంత అనుభవం వచ్చింది, జరుగుతున్న పరిణామాలు తెలుసు మీకు. అయినప్పటికీ మీరు ఇలా పుల్ల విరుపు మాటలు మాట్లాడితే జనం అంటే మెగా ఫ్యాన్స్ నొచ్చుకోరా? సో ఆ మాత్రం ఇంగితం లేదా, ఆ మాత్రం విజ్ఞత మీకు లేదా? ఇది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. చివరికి అల్లు అర్జున్ రాకపోగా సందీప్ రెడ్డి వంగానే పిలుచుకోవాల్సి వచ్చింది లాస్ట్ మినిట్లో. దిల్ రాజుని పిలుచుకున్నారు. సందీప్ రెడ్డి వంగానే ముఖ్య అతిథి అయ్యాడు ఆ ఫంక్షన్కి. కనీసం ముఖ్య అతిథిని ముందుగా ఫైనలైజ్ చేసుకునేంత దుస్థితిలో ఇవాళ గీత ఆర్ట్స్ ఉందనుకోవాలి మనం. ఓకే. సో ఆ రకంగా అన్నీ కూడా చిరంజీవి గారిని పిలిచి ఉంటే ప్యాచప్ అయ్యేది, మళ్ళీ అంతా ఒకటే అనుకునే భావన కలిగేది, ఒక మంచి అవకాశం, సందర్భం కూడా అది. సో ఆ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోగా ఆ సందర్భంలో 4 పుల్లవీరుపు మాటలు మాట్లాడి అభాస్పాలయ్యారు అల్లు అరవింద్ గారు అని చెప్పాలి. అడగకుండానే ఉండుంటారని అనుకుంటున్నారా మీరు? ఎవరు అడగకుండా? అల్లు అరవింద్ గారు కానీ ఎవరైనా చిరంజీవి గారు శత్రువు పిలిచినా వస్తాడండి. ఓకే. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన సినిమా బిడ్డని నేను అందరికి అందుబాటులో ఉంటానని చెప్పాడు. చిన్న వాళ్ళు పిలిచినా వెళుతున్నప్పుడు అల్లు అరవింద్ గారు పిలిస్తే ఎందుకు రారు? ఫస్ట్ థింగ్. రెండోది, ఎవరి సినిమా అది? తనకు బాగా ఇష్టమైన తమ్ముళ్ళు లాంటి స్నేహితుడు కొడుకు సినిమా అది. నాగార్జున గారు ఎంత విలువిస్తారంటే చిరంజీవి గారికి ఒక అన్నయ్య లాగా చూసుకుంటారు. చిరంజీవి గారు ఎంత బిజీ షెడ్యూల్ డెఫినెట్ గా దాన్ని ఆ రకంగా అల్లు అరవింద్ గారు మరొక్కసారి తన నిజస్వరూపం చూపించారా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇది ఒక చాలా కీలకం ఈ మాట. అల్లు అర్జున్ గారు ఒక సందర్భంలో చెప్పాడు, ఒక హీరో సినిమా ఫెయిల్ అయిపోతే ఆనందపడ్డానని చెప్పాడు. అదే పవన్ కళ్యాణ్ గారు 2-3 సందర్భాల్లో చెప్పారు, ప్రతి హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. మా అన్నయ్య మాకు అది నేర్పించాడు. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య ఏ హీరో సినిమా అయినా హిట్ కావాలని కోరుకునేవాళ్ళం.